ఇంకొకటి ఒక గ్రామంలో పెంచికల్పేట గ్రామానికి సంబంధించినటువంటిది ఒకసారి కులగణన జరిగింది ఆ ఊర్లో. కులగణన టిఫిన్ పోయినట్టు కులగణనకు సంబంధించి ఒకసారి చూడు బయట టిఫిన్కి వెళ్ళినట్టు కులగణన చేసిరు ఆ ఊర్లో. మీరు కూడా మీ గ్రామంలో ఈ కులగణన చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కులాల లెక్కలు బయట పెట్టమంటే పెడతలేదు కదా. ఇగో పెంచికలపేట రాజకీయ చరిత్ర, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, రెడ్డిలు ఎంత, వెలమలు ఎంత ఉన్నారు, వైశ్యులు ఎంత, బ్రాహ్మణులు ఎంత ఉన్నారు. ఇక్కడ సర్పంచులు 11 సార్లు సర్పంచులు అయితే 8 సార్లు అగ్రవర్ణాలు ఎట్లా అయ్యారు. సో ఎవరి జనాభా ఎంత ఉంది, ఆ ఊర్లో యాదవులు ఎంతమంది ఉన్నారు, ఆ ఊర్లో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, గౌడలు ఎంతమంది ఉన్నారు, పద్మశాల ఎంత, రజక్ ఎంత, నాయి బ్రాహ్మణ్ ఎంత, మున్నూరు కాపు ఎంత, వడ్లెంత, కమ్మరెంత, ఔసలి ఎంత, పూసలవార్లు ఎంత, గౌండ్లోళ్ళు ఎంతురు, కుమ్మరోళ్ళు ఎంతురు, దూదేకులోళ్ళు ఎంతురు, మాలెంత, మాది ఎంత, ఎస్టీ ఎంత, రెడ్డి ఎంత, మొత్తం అందులో ఆడోళ్ళు ఎంతమంది, మొగోళ్ళు ఎంతమంది, మొత్తం బీసీల జనాభా, మొత్తం జనాభాలో సగానికి ఎక్కువ జనాభా ఉంటుంది. కానీ బీసీ సర్పంచ్ కేవలం 2 సార్లు మాత్రమే అవుతాడు. ఇక్కడ అగ్రవర్ణాలతో సమానమైనటువంటి జనాభాను ఎస్సీలు కలిగి ఉంటారు, కేవలం ఒక్కసారి మాత్రమే ఎస్సీలు అవుతారు. ఇట్లా ఏ ఊరికి ఆ ఊరి ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుంటే ఏ కులమో మీకు తెలుస్తుంది కదా. ఈ ఫార్మాట్లో మీరు అందరు రెడీ చేయండి మీ గ్రామాలలో రెడీ చేసి ఓట్లు మనీ అయితే మరి వీళ్ళు ఎట్లా గద్దెల మీద కూర్చుంటున్నారు. ఈ లెక్క తేలాలే. ఈ లెక్క ఇంకా కొంచెం ఇన్డెప్త్గా పోవాల్సి ఉంది. అందుకోసమే దీన్ని రేపటెల్లుండి మాట్లాడుకుందాం సోదరులారా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.